హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ కంటెంట్ హబ్. సో ఈరోజు అయితే నేను మీకు ఈ వీడియోలో 31st నైట్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నాము మా కమ్యూనిటీలో అనే దాని గురించి అయితే క్లియర్గా షేర్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా మన ఛానల్కి అయితే వెల్కమ్ చెప్పిద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ కంటెంట్ హబ్. సో ఇంకా నైట్ అయితే నేను పార్టీకి రెడీ అయిపోతున్నాను. సింపుల్గా ఇయర్ రింగ్స్ అండ్ నల్ల పూసలు అండ్ వాచ్ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. స్టిక్కర్ అవన్నీ కూడా ఇంకా రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ సింపుల్ టాప్ అయితే వేసేసుకున్నాను అనమాట. రీసెంట్గా తీసుకున్నదే, అది ఆల్రెడీ నేను మీకు వీడియోస్లో షేర్ చేశాను. అండ్ ఇంకా ఫైనల్గా అయితే ఇలా రెడీ అయిపోయాను. తర్వాత మా హస్బెండ్ అయితే ఇంకా ఫ్రెష్ అవుతూ ఉన్నాడు. ఇంకా నేను బుడ్డోడైతే కిందకైతే వచ్చేసాము. అండ్ అంతా స్టార్ట్ అవ్వడానికి 7:30, 7:45 అలా అయితే పట్టిందనమాట. అండ్ ఇంకా కింద మైక్లో అనౌన్స్ చేస్తున్నారు. అప్పుడే స్టార్టింగ్ క్లాసికల్ డ్యాన్స్ అండ్ ఒక సాంగ్తో అయితే స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకా సాంగ్ అయిపోయిన తర్వాత క్లాసికల్ డ్యాన్స్ అయితే వేశారు. ఫుల్ వీడియో తీశాను, కాకపోతే దానికి వచ్చే వాయిస్కి నాకు కాపీరైట్స్ పడతాయి. సో అందువల్ల నేను మ్యూజిక్ తీసేశాను. అండ్ నేను వాటిని సపరేట్గా షార్ట్స్లో అలా పెడతాను. సో ప్లీజ్ దయచేసి చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా మావాడైతే స్టేజ్ మీదకి వచ్చేసాడు. ఎందుకంటే వాడికి ఈజీగా ఉందన్నమాట ఎక్కడానికి. కిందకేసారనమాట, కొంచెం పిల్లలు ఉన్నారని కన్వీనియంట్గా ఉంటుందని చెప్పి కిందకేసారు. అండ్ ఇంకా చెప్పాను కదా, పిల్లలు డ్యాన్స్లు అయితే వేశారు. ఒక 3 సాంగ్స్కి అలా వేశారు. మొత్తం తీశాను, బట్ చెప్పాను కదా కాపీరైట్స్ వల్ల నేను పెట్టలేదు మ్యూజిక్ని. అండ్ ఇంకా ఫ్యాషన్ షో అయితే నడుస్తున్నారనమాట పిల్లలందరూ కూడా. చెప్పాను కదా, నేను మా కమ్యూనిటీలో చాలామంది పిల్లలు ఉన్నారు. సో పిల్లలందరూ చిన్న పిల్ల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఫ్యాషన్ షో అయితే చేశారనమాట. ఇద్దరిద్దరు, ఒకరు, ముగ్గురు అట్లా ఎవరికి నచ్చినట్టు వాళ్ళైతే ఫ్యాషన్ షో చేశారు. కాకపోతే అందరూ పార్టిసిపేట్ చేశారు. అండ్ కొంతమంది అయితే గెటప్స్ కూడా వేశారనమాట. లైక్ ట్రెడిషనల్ పంచ అండ్ స్పైడర్ మ్యాన్ ఇట్లా వేశారనమాట గెటప్స్. బట్ ఎలా ఉన్న పిల్లలు నడుస్తుంటే చాలా క్యూట్గా అండ్ ముద్దుగా అనిపించింది. ఇంకా పార్టీ అండ్ సెలబ్రేషన్స్ అంటే వాళ్ళకి ఇవే కదా ఫ్రెండ్స్, ఫ్యాషన్ షో అండ్ సాంగ్స్, డ్యాన్స్, స్కిట్స్ ఇవే కదా వాళ్ళకి. అండ్ ఇందులో ఫ్యాషన్ షో, సాంగ్స్, డ్యాన్స్ అండ్ స్కిట్స్ కూడా వేశారు. కాకపోతే స్కిట్ ఏంటంటే చాలా లెంతీ అయిపోయింది. అంటే చిన్న పిల్లలు కదా, సో నేను అది షూట్ చేశాను, కానీ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని ఇందులో యాడ్ చేయలేదు. అండ్ 7:30, 7:40 ఆ టైంకి అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఇంకా 9 వరకు ఇంతే అనమాట. ఫ్యాషన్ షో అండ్ సాంగ్స్, డ్యాన్స్ అంటే ఎవరి టాలెంట్ వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారనమాట చిన్నపిల్లలందరూ కూడా. కాకపోతే మాకు టైం అంతగా సరిపోలేదు, బట్ ఉన్న టైంని మేము ఇలా మేనేజ్ చేసామన్నమాట. అంతా కూడా అందరూ చెయ్యాలి, అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి అంటే అది చాలా టైం పడుతుంది. 12కి కేక్ కటింగ్ కంప్లీట్ అవ్వదన్నమాట. సో ఆల్మోస్ట్ అందరూ కవర్ అయ్యారనమాట. డ్యాన్స్ కానీ ఫ్యాషన్ షో కానీ అందరూ పార్టిసిపేట్ చేశారు. అండ్ నేను మీతో చెప్పడం మర్చిపోయాను, ఒక అబ్బాయి డైలాగ్ కూడా చెప్పాడనమాట. సో ఆ డైలాగ్ అయితే వినండి. లుంగి కట్టుకొని పాత విలన్ కబాలి అనగానే yes boss అని ఒంగూరు వినంలో నించున్న కబాలి అనుకున్నవారా? కబాలిడా. అండ్ ఇంకా అబ్బాయి ఫ్యాషన్ షో నడుస్తూ అంటే అలా నడుచుకుంటూ వచ్చి ఒక డైలాగ్ చెప్పాడు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ రిమైనింగ్ పిల్లలందరూ కూడా వచ్చి నడుస్తున్నారనమాట. వాళ్ళందరూ అంటే క్లాసికల్ డ్యాన్స్ వేసిన వాళ్ళు డ్యాన్స్ కోసం వాళ్ళు ఆ రోజు మార్నింగ్ గజ్జ పూజ అయితే జరిగింది. గజ్జ పూజ అయిపోయిన తర్వాత ఆ డ్రెస్ని అలానే ఉంచుకొని క్లాసికల్ డాన్స్తో స్టార్ట్ చేయాలని చెప్పి వాళ్ళు ఆ డ్రెస్ని అలానే ఉంచుకొని డ్యాన్స్ వేసి తర్వాత మళ్ళీ వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి అయితే వచ్చారు. ఇంత డెడికేషన్ అనమాట వాళ్ళకి. అండ్ ఆ గజ్జ పూజ వీడియో కూడా నేను నా ఛానల్లో అప్లోడ్ చేశాను. ప్లీజ్ దయచేసి నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. చాలా మంచి మంచి వీడియోస్ అయితే పెడుతున్నాను నేను. అండ్ మీతో చెప్పటం కోసం అంటే వీడియోస్ తీయడం కోసం నేను చాలా తెలుసుకుంటున్నాను కూడా. అండ్ చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ దయచేసి ఇంత కష్టపడి వీడియోస్ చేసినందుకు వీడియోని కంప్లీట్గా చూడండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి.
అండ్ ఈ పిల్లలందరూ కూడా డ్యాన్స్ని చాలా చక్కగా వేశారు. అంటే గజిబిజిగా గందరగోళంగా అట్లా కాకుండా చాలా నీట్గా వేశారనమాట. సాంగ్కి తగ్గట్టుగా వేశారు. అండ్ ఇప్పుడు ట్రెండీ సాంగ్స్ ఉన్నాయి కదా మనకి, ఓడియమ్మ హిట్ అండ్ యానిమల్ మూవీ సాంగ్, విలన్ సాంగ్, ఎంట్రీ సాంగ్ ఉంటుంది కదా అది, అండ్ ఇంకా గులాబీ షరారా, ఇవన్నీ వేశారు. అండ్ ఇంకా పిల్లలది అయితే అయిపోయింది. తర్వాత ఇంకా పెద్దవాళ్ళు అనమాట. సో వాళ్ళు కూడా ఫ్యాషన్ షో అయితే చేస్తున్నారు. అండ్ ఫ్యాషన్ షోకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడతారు కదా, దానివల్ల కాపీ రైట్స్ వస్తాయి. అందువల్ల ఇక్కడ కూడా నేను మ్యూజిక్ని తీసేశాను. సో ప్లీజ్ డోంట్ మైండ్ అండ్ వీడియోని కంప్లీట్గా చూడండి. అండ్ ఈ ఫ్యాషన్ షోలో ఏంటంటే తల్లి కూతురు అండ్ తల్లి కొడుకు అండ్ 3 generations డాటర్ ఉంటారు కదా, సో అలా కూడా వచ్చారనమాట ఫ్యాషన్ షో. అంటే అన్నీ కలిపి చూడ్డానికి చాలా బాగుంది. అండ్ ఫ్యామిలీ వైజ్ కూడా వచ్చారు, చూడ్డానికి చాలా బాగుంది. ఒట్టి సింగిల్గా చూసి బోర్ కొడుతుంది కదా, అందుకని ఇలా వచ్చారనమాట. అది అనుకోకుండా అలా జరిగిపోయింది. అండ్ నేను చెప్పాను కదా తల్లి కూతురు తల్లి కొడుకు ఇలా వస్తున్నారని, సో అలా వచ్చారనమాట. చూడ్డానికి చాలా బాగుంది. అంటే ఫ్యామిలీ వైజ్గా వస్తే అదొక హ్యాపీనెస్ కదా. చూడండి బుజ్జి పాప అండ్ వాళ్ళ మమ్మీ వచ్చారు. అండ్ అంతేకాకుండా ఇద్దరిద్దరు కూడా కలిసి రావచ్చు. సో ఇంకా ఇద్దరిద్దరు అయితే వస్తున్నారు. అండ్ తర్వాత కపుల్ డ్యాన్స్ కూడా పెట్టారు, బట్ అది నా దగ్గర వీడియోస్ అయితే లేవు. అండ్ తర్వాత సిగ్నేచర్ స్టెప్స్ అలా కూడా వేయొచ్చు అనమాట, ఇద్దరిద్దరు వచ్చి అవి కూడా వేశారు. బట్ అవి కూడా నా దగ్గర లేవు, ఎందుకంటే అవి తీసేటప్పుడు అండ్ అంటే అవి వేసేటప్పుడు నేను స్టేజ్ మీద ఉన్నాను. అండ్ ఇంకా మా హస్బెండ్ వచ్చేసి బుడ్డోని పట్టుకొని ఉన్నాడు. సో ఇంకా వీడియో తీయడానికి అయితే లేదు కదా, సో ఇంకా అందువల్ల అక్కడే ఉండి క్లాప్స్ కొడుతూ ఎంజాయ్ అయితే చేశాము. అండ్ ఇంకా మామూలుగా మా బుట్టోడు అయితే నిద్రపోతాడు, బట్ ఆ రోజు ఎందుకో మరి మార్నింగ్ నుంచి డే టైం అంతా నిద్రపోలేదు. కరెక్ట్గా నైట్ ఈ ఫంక్షన్ జరిగిన కాసేపటి తర్వాత ఇంకా నిద్రకైతే వచ్చాడు. ఇంకా తనని మా హస్బెండ్ పట్టుకొని అయితే ఉన్నాడు. ఇంకా తర్వాత ఇక్కడ డిన్నర్ అయితే ఏర్పాటు చేశారనమాట గ్రౌండ్ ఫ్లోర్లోనే. ఒకవైపు వెజ్ అండ్ ఇంకోవైపు అయితే నాన్ వెజ్. అండ్ నేను ఇంకా పన్నీర్ కుర్మా అండ్ వెజ్ బిర్యానీ అయితే పెట్టేసుకొని తినేసాను. అండ్ ఇంకా తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత డిన్నర్, ఇంకా హౌసీ గేమ్ అయితే ఆడాము. మేము ప్రతిసారి హౌసీ గేమ్ ఆడతాము, ఎందుకంటే అందరూ కలిసి ఆడినట్టుగా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది అనమాట గేమ్. పిల్లలు అందరూ పార్టిసిపేట్. అండ్ వినాయక చవితి అప్పుడు కూడా మేము హౌసీ గేమ్ ఆడాము. అండ్ ఇంకా హౌసీ గేమ్ అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అందరూ ఒకరికొకరు హ్యాపీ న్యూ ఇయర్ అయితే చెప్పుకున్నాము అండ్ కేక్ కూడా తినేసామన్నమాట. ఇంకా తర్వాత పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే టపాసులు, సో ఇంకా వాళ్ళు టపాసులు అన్నీ పేలుస్తూ ఉన్నారు. అండ్ ఇంకా మిగతా వాళ్ళందరూ సెల్ఫీలని, ఫొటోస్ అని, ఫ్యామిలీ ఫొటోస్ అని అందరు బిజీ అయిపోయారనమాట. ఇంకా అండ్ తర్వాత అక్కడ స్టేజ్ దగ్గర 2024 అని బోర్డు ఉంది కదా, సో అక్కడ నేను కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే దిగాను. అండ్ ఇంకా లాస్ట్లో అందరం కలిసి కొన్ని ఫొటోస్ అయితే దిగామన్నమాట. అండ్ మా వాడు ఫంక్షన్ స్టార్ట్ అయిన కాసేపటికి నిద్రపోయాడు. అండ్ నిద్రపోయిన తర్వాత హ్యాపీ న్యూ ఇయర్ అని అందరికి కేక్ కట్ చేసే టైంకి అరుస్తారు కదా, అండ్ మా ఆయన అయితే లేపాడనమాట బుడ్డోడిని కూడా. ఇంకా ఆ సౌండ్కి వాడు నిద్ర లేచాడనమాట. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఎంతో సేపటికి కానీ వాడు నిద్రపోలేదు. సో ఇంతే ఫ్రెండ్స్, 2024 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే మేము ఇలా చేసుకున్నాము. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.